బషీర్బాగ్ నుండి అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీగా వచ్చారు. కొరాటా చనాక ప్రాజెక్ట్ బాధిత రైతులతో కలిసి ర్యాలీగా వచ్చారు. అసెంబ్లీ దగ్గర రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అంటూ ఆరోపిస్తూ ఉన్నారు పాయల్ శంకర్. ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, రైతులకు న్యాయం జరగలేదు అంటున్నారు పాయల్ శంకర్. ఆయన ఇంకేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనం చూడొచ్చు కొరాటా చనాక ప్రాజెక్టు నిర్వాసితులందరినీ కూడా ఈరోజు ముట్టడిగా తీసుకొని వచ్చాము. డెఫినెట్గా నిరసన తెలియజేస్తామంటున్నారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసన ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది? 8 సంవత్సరాల నుండి రైతు తన కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమిని లక్షల రూపాయలకు రైతుల ప్రభుత్వానికి అప్పగించినా సాటి రైతు బాగుపడతాడని, నీళ్ళు వస్తే రైతుల కష్టాలు దూరమైతాయని రైతులు భూములు ఇచ్చి 8-10 సంవత్సరాల తర్వాత కూడా రైతుకు పరిహారం రాకపోతే రైతు బాధ ఎట్లా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్తారు, కానీ రైతులకు ఇవ్వాల్సిన పరిహారం మాత్రం నయాకు చిల్లి గవ్వ ఇస్తలేరు. ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బంతా? ఈరోజు రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అందుకే రాష్ట్ర రాజధానిలో ఈ రైతుల బాధలు రాష్ట్ర శాసనసభలో చర్చ పెడదామని రైతులను తీసుకొని నేను అసెంబ్లీకి బయలుదేరితే మార్గ మధ్యంలోనే పోలీసులు ఈరోజు రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తుంది, అన్యాయం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కేంద్రం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూస్తూ ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసినా ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకుల అవినీతి వల్ల ఈ రాష్ట్రం ఈ రకంగా దివాలా తీసింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వేల కోట్ల రూపాయలు కమిషన్లు దండుకున్నది. అదే పంతాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నది. వాళ్ళు గత 10 ఏళ్లలో 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు తప్పితే బాధల్లో ఉన్నటువంటి రైతులకు పరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితులు. కృష్ణా జలాల మీద ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీడీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ సమావేశాలను బైకాట్ చేసేటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్తో పాటు బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ చేయబోతుంది. ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా అన్యాయం చేసినాయి. ఈ రాష్ట్రానికి ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం పచ్చగా ఉంటుందని కలలు అనుకున్నామో ఆ కలలన్నీ కూడా ఈరోజు వృధా అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ళు కూడా తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల అవినీతి మీదనే చర్చ జరగడం, సరైన రీతిలో ప్రాజెక్టులను నిర్మాణం చేయకపోవడం, రైతులకు సరైన రీతిలో పరిహారం ఇవ్వకపోవడం, ఏ రకంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతులకు కష్టాలుండెనో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు మించి ఈరోజు రైతు కష్టాలను ఎదుర్కొంటా ఉన్నాడు. ఏం లాభం తెలంగాణ రాష్ట్రం వచ్చి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు వస్తాయని అనుకుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు పాల్గొనే వాళ్ళు కాదు. ఇంత ఉద్యమంలో పాల్గొని 1200 మంది అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం నిజంగా బాధాకరం. అందుకే ఈరోజు రైతులు అనుభవిస్తున్నటువంటి రైతులు పడుతున్నటువంటి బాధల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. మనం చూడొచ్చు రైతుల వాటి మీద డెఫినెట్గా సభలో ఇటు కాంగ్రెస్ కావచ్చు గత బీఆర్ఎస్ పాలనని డెఫినెట్గా ఎండగడతామంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.